బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేలుళ్లకు కుట్ర కేసులో విజయనగరం పోలీసులు దూకుడు పెంచారు. సిరాజ్, సమీర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది విజయనగరం జిల్లా కోర్టు. నిందితులిద్దరిని ప్రస్తుతం జిల్లా జైలుకు తరలిస్తున్నారు. అటు సిరాజ్, సమీర్లను కస్టడీకి తీసుకునేందుకు ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఈ ఇద్దరు నిందితులను కస్టడీలోకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితులకు ఎవరు నిధులు సమకూర్చారు, ఇద్దరు వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, ఏదైతే విజయనగరంలో అరెస్ట్ అయిన ఉగ్ర కార్యకలాపాల నిందితులు సిరాజ్ రెహమాన్ అలాగే సికింద్రాబాద్ చెందిన సయ్యద్ సమీర్ సంబంధించి వీరిద్దరైతే ప్రస్తుతం అయితే అరెస్ట్ అయిన నేపథ్యంలో వీరికైతే జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వెంటనే వీరిని వైజాగ్ సెంట్రల్ జైలుకి అయితే నిందితుల్ని తరలించారు. అయితే దీనికి సంబంధించి ఇంకా వారి నుంచి పలు వివరాలు రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే తమ కస్టడీ కోసం అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు కానీ లేదా రేపు కానీ ఈ పిటిషన్ అయితే దాఖలు చేసేందుకైతే పోలీసులు అయితే సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ పోలీసులు కస్టడీ తీసుకుంటే కనుక వీరి వెనక ఉన్న మరింత సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ కోసం అయితే పోలీసులు అయితే సమాయత్తం అవుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కేసులో సంబంధించి అసలు వీళ్ళు ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ఎట్లా ఆకర్షితులయ్యారు, వీరి వెనుక ఉన్న ఆ ఉగ్రవాద సంస్థలు ఎవరున్నారు, అలాగే ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తుండడానికి వాళ్ళకున్న నిధులు ఎవరు సమకూరుస్తున్నారు అనే ఆ కోణంలో అయితే విచారణ చేసే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం అయితే అటు ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు ఇటు స్థానిక పోలీసులు అలాగే ఎన్ఐఏ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అంతా కూడా వీరిపై అయితే ముమ్మరుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా బయటకు రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఈ ఇద్దరు వెనక ఉన్న సూత్రధారు కోసం అయితే పోలీసులు అయితే స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పొచ్చు. పేలుడు పదార్థాలు వీరికి ఎలా వస్తున్నాయి, దీనికి సంబంధించి వీళ్ళు ఆన్లైన్ లో తెప్పించారా లేదంటే ఎవరైనా స్థానికంగా ఇక్కడ బాణసంచి వ్యాపారం నుంచి కొనుగోలు చేశారన్న దానిపై అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక వీళ్ళు ఉపయోగించిన ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి డమ్మీగా పేలుళ్ళని అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా చేసినట్టుగా చేస్తుంది. మరోపక్క ఈ నెల 21, 22 తేదీల్లో కూడా మరొకసారి బ్లాస్టింగ్ చేసి ఈ పరీక్షలు నిర్వహించేందుకే వీరు సమాయత్తున్న నేపథ్యంలో అయితే ఒకసారిగా ఈ కేసును అయితే పోలీసులు అయితే బ్లాస్ట్ చేశారు. ప్రధానంగా తెలుసుకుంటే కనుక ఈ పేలుడు పదార్థాలు ఉపయోగించే అమ్మోనియా అలాగే సల్ఫర్ అలాగే అల్యూమినియం సంబంధించిన పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు అంటే ఆన్లైన్ లో కొనుగోలు చేసే సమాచారం ఉంది. అయితే ఇక్కడ స్థానికంగా విజయనగరం జిల్లాలో ఎక్కువగా బాణసంచ వ్యాపారులు అయితే బాణసంచ మందుగుల సామాన్లు అయితే విరివిగా దొరుకుతుంటది. ఈ నేపథ్యంలో లోకల్ గా కొనుగోలు చేశారా లేదంటే ఆన్లైన్ ద్వారానే తెప్పించడానికి అయితే కొన్ని ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అయితే తమ కస్టడీకి అయితే పోలీసులు అయితే పిటిషన్ దాఖలు సమాయత్తం అవుతున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ ఈ పోలీసులు ఈ కస్టడీ తీసుకునేందుకు పిటిషన్ కోర్టులో దాఖలు చేయనున్నారు. అయితే ఈ సంబంధించి ఇటు సిరాజ్ ఉర్ రెహమాన్ ఒక బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నట్లుగా సమాచారం ఉంది. ఈయన తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నట్లుగా సమాచారం ఉంది. అలాగే సోదరుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కొడుకు కూడా పోలీసు కావాలన్నది ఆ తండ్రి అయితే కలగన్న నేపథ్యంలో ఇటు ఉగ్ర కార్యకలాపాలతో రెహమాన్ అరెస్ట్ అవడం అనేది ఒకసారిగా విజయనగరం జిల్లాలో అయితే ఒక సెన్సేషన్గా మారింది. అటు సికింద్రాబాద్ చెందిన సయ్యద్ స్నేహం కుదరడం అలాగే వీరికి పైనుంచి సౌదీ అరేబియా నుంచి కూడా వీరికి ఉగ్ర కార్యక్రమాలు ఉన్నట్లుగా అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అయితే పోలీసులు అయితే దూకుడు పెంచారు. ఈ కేసుపై అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి క్లూ దొరికినా సరే అవన్నీ విడిచిపెట్టే పరిస్థితి లేదు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆయన ఉంటున్న పరిసరాలు ఎవరైతే సయ్యద్ ఎవరైతే సిరాజ్ రెహమాన్ ఉంటున్న ఆ ప్రాంతాల్లో అయితే ముమ్మరి గాలింపు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన సిరాజ్ రెహమాన్ తో ఉన్న స్నేహితులకు సంబంధించి కానీ వాళ్ళ ఆ గ్రూప్ ఒక క్రియేట్ అయినట్టు తెలుస్తుంది. ఒక 20 గ్రూప్ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే రైట్. థ్యాంక్ యూ నాయుడు.